रामचन्द्राय जनकराजचामनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. వాల్మీకి మహర్షి రచితమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండము 8వ సర్గము యథాతథ అనువాదము. దశరథుడు సంతానము లేకపోవటం వల్ల విచారించడం, అశ్వమేధయాగాన్ని చెయ్యడానికి సంకల్పించడం, ఇంతటి ప్రతిభావంతుడైనటువంటి ధర్మజ్ఞుడైన మహాత్ముడైన దశరథ మహారాజునకు వంశోద్ధారకుడైనటువంటి పుత్రుడు లేకపోవడం, అతడు సంతానమునకై చాలా పరితపించడం మొదలుపెట్టాడు. ఈ విధంగా చింతించేటువంటి మహారాజునకు సంతాన ప్రాప్తికై అశ్వమేధయాగం చేయుట యుక్తము కదా అనేటువంటి ఒక ఆలోచన తట్టింది. ప్రజ్ఞాశాలి ధార్మికుడు అయినటువంటి ఆ మహారాజు తన బుద్ధి కుశలురైనటువంటి మంత్రులందరితో కూడా సమాలోచన చేసి యాగము చేయుటయే తగినటువంటి పద్ధతి అని నిశ్చయించుకున్నాడు. అప్పుడు దశరథుడు పురోహితులతో కూడా గురువులందరినీ తోడ్కొని రమ్ము అని మంత్రిసత్తముడైనటువంటి సుమంత్రుని ఆదేశించాడు. అప్పుడు సుమంత్రుడు తక్షణమే త్వరగా వెళ్ళి వేద పారంగతులైనటువంటి సుయజ్ఞుని, వామదేవుని, జాబాలిని, కాశ్యపుని, పురోహిత ముఖ్యుడైన గురువు అయినటువంటి వశిష్ఠుని, అట్లే ఇతర బ్రాహ్మణోత్తములను రాజభవనానికి తోడ్కొని వచ్చాడు. ధార్మికోత్తముడైనటువంటి దశరథ మహారాజు అక్కడకు విచ్చేసినటువంటి వశిష్ఠాది బ్రాహ్మణోత్తములందరినీ పూజించి ధర్మార్థ సహితమైనటువంటి వచనములను మధురముగా ఆ మహర్షులతో పలుకుతున్నాడు. పుత్రులు లేనందున తపన పడుచున్న నాకు మనశ్శాంతి కరువైంది. అందులకై అశ్వమేధయాగము చేయవలయునని నా సంకల్పం. అందువలన విధి విధానంగా యజ్ఞదీక్షను గైకొనవలసినటువంటి పద్ధతి ఉన్నది. యజ్ఞదీక్షను తీసుకోవాలి అని అనుకుంటున్నాను. నేను కోరుకొనుచున్న ఈ అశ్వమేధయాగం నిర్విఘ్నంగా కొనసాగడానికి ఓ మహర్షులారా నాకు ఉపాయం చెప్పండి అని మీరు ఆలోచించండి అని దశరథుడు మహర్షులను కోరాడు. వశిష్ఠుడు మొదలైనటువంటి బ్రాహ్మణోత్తములందరూ రాజుగారి నోట వెలువడిన ఆ పలుకులకు బాగు బాగు అని మిక్కిలి సంతోషించి ఆశీర్వచనములు అందించారు. వారందరూ పరమప్రీతులై దశరథునితో ఇలా మాట్లాడుతున్నారు. యజ్ఞమునకు అపారమైన యూపపాత్రాది ఉపకరణములన్నిటినీ తెప్పించండి. యజ్ఞాశ్వములను విడవాలి. ఆ యజ్ఞాశ్వం పూజించాలి, లోకమునకు వదలాలి. ఓ రాజా, పుత్ర సంతానము కొరకై నీకు కలిగినటువంటి ధర్మ సంకల్పం ఉత్తమమైనటువంటిది. కావున మీరు అభిలషించిన రీతిగా పుత్రులను మీరు పొందగలరు. దశరథుడు ఆ ద్విజోత్తముల అమృత వాక్కులు విని ఎంతో ప్రీతి చెందాడు. ఆశీర్వచనానికి రాజు ఆనంద అశ్రువులు రాల్చుచూ అమాత్యులతో పలుకుతున్నాడు. మా గురువులు ఆదేశించిన రీతిగా యజ్ఞమునకు కావలసినటువంటి వస్తువులన్నిటినీ సమకూర్చండి. అధ్వర్యుడు మొదలగు ఋత్విక్కులు వెంట నడుచుచుండగా సమర్థులైన యోధులచే రక్షింపబడేటువంటి యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టండి. సరయూ నదికి ఉత్తర తీరమున యజ్ఞభూమిని సిద్ధపరచండి. విఘ్న నివారకములైనటువంటి శాంతి కార్యములను క్రమముగా శాస్త్రోక్తముగా జరిపించండి. ఈ అశ్వమేధ మహాయజ్ఞమును ఆచరించటలో కష్టములు కాని అపచారములు కాని సంభవించే అవకాశమే లేకున్నచో సామాన్యులైనటువంటి రాజులు అందరూ యజ్ఞం చేయడానికి పూనుకునేటువంటి వారే. విద్వాంసులైన అశ్వమేధ యాగాది విషయములు బాగుగా తెలిసినటువంటి వారు బ్రహ్మరాక్షసులు
యజ్ఞకార్యములందలి దోషములు వెతుకుతూ ఉంటారు. వారు యజ్ఞమును భంగపరచాలని ప్రయత్నిస్తూ ఉంటారు. యజ్ఞము గనక పాడైతే కర్త వెంటనే నశిస్తాడు. నేను సంకల్పించిన ఈ అశ్వమేధయాగం ఎట్టి దోషములు లేకుండా యథావిధిగా పరిసమాప్తమయ్యేటువంటి విధంగా చూడండి. మీరు కార్యనిర్వహణ దక్షులు కదా అని మంత్రులందరితో మహారాజు పలకగాని, మహారాజు యొక్క ఆజ్ఞలు విని ఆయనను ప్రశంసిస్తూ ప్రభువులు ఆదేశించినట్లే చేస్తాం అని పలికారు. ధర్మజ్ఞులైనటువంటి ఆ బ్రాహ్మణులందరూ రాజును ఆశీర్వదించి ఆయన అనుజ్ఞ కొని తమ తమ నివాసానికి వెళ్ళారు. బ్రాహ్మణోత్తములు వెళ్ళిన పిమ్మట మహారాజు ఋత్విదులను ఆదేశించిన విధంగా యజ్ఞ ద్రవ్యాలను సిద్ధపరచుడు అని సచివులతో పలికాడు. మహారాజు ఈ విధంగా పలికి అక్కడ చేరి ఉన్నటువంటి అమాత్యులను పంపివేచి సంతోషంతో తన మందిరమునకు ప్రవేశించి పిమ్మట మహారాజు తన ప్రియపత్నులైనటువంటి కౌసల్యాదుల కడకవేరి పుత్రప్రాప్తికై యజ్ఞమును చేయదలచాను, మీరు దీక్ష పొందండి అని తన భార్యలకు తెలియచేశాడు. మిక్కిలి సంతోషకరములైనటువంటి ఆ పలుకులకు సుందరీమణులైన ఆ రాణుల ముఖపద్మములు మంచు తొలగిన పిమ్మట వికసించేటువంటి కమలముల వలె శోభిల్లినై. ఇది వాల్మీకి విరచితమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 8వ సర్గము యథాతథ అనువాదము సమాప్తం.